లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేస్తలేరు, ఎందుకు చూస్తున్నారు కానీ వీడియో అని చెప్పారు. చెప్తా ఎప్పుడైనా ఇక రెడీ ఉన్నట్టున్నా. నేను బెండకాయ పులుసు చేసిండు తేజని. ఈరోజు బీట్రూట్ అవును, ఇంకేంది మమ్మీ లేనప్పుడు అన్ని వేసుకుని నేర్చుకోమంటున్నా అన్ని. బాగా నీకు జ్యూస్ చేసిండే చేసి బాగుంది, నీ గుండు బాగుంది. జీడిపప్పు కాలుతలే కానీ ఊగుతుంది. నీకు పన్నీర్ కర్రీ కూడా చేయొచ్చు. నేర్చుకున్నా నేను యూట్యూబ్ షెఫ్ని. యూట్యూబ్లో వంటలకి అని మా అత్త ఛానల్ ఉంది, ఆమెనే ఒకసారి ఏకంగా చూసుకుంటే చేసిన. అట్టర్ ఫ్లాప్ అయ్యిద్ది అనుకున్నా కానీ ఎంతో అంత బ్లాక్ బస్టర్ కాకుండా హిట్ కొట్టిన. చూడు బందే తేజ అన్ని పెట్టుతుండే. ఎండాకాలంలో బయటకు పోవద్దు, వడదెబ్బ వస్తుంది. ఈమె గౌరాలు చూడు. వడదెబ్బ అంటే తినేవాడ వచ్చి తాగే దెబ్బ. ఏం కావాలి? ఇగో వడదెబ్బ అంటే ఏందో తెలుసా రితు? తినేవాడ వచ్చి నీకు తాకింది అనుకో, నీకు వడదెబ్బ వస్తుంది కదా. నేను ఎమ్మి ఎమ్మి బగారా రైస్ చేసిన రితిగాని కోసం తింటాను. రెడీ అయిపోయింది. ఇందులో వచ్చినావా సినిమాలో పాట ఇప్పుడే వంట వేసుకుంటే ఒకళ్ళు పాట పాడతారు చూడు. నాకు పాటల పిచ్చి ఎక్కువ, నీకు తెలుసు కదా. నాకు అంటే సాంగ్స్ అంటే ఇష్టం అని పాడుతున్నాను. ఇప్పుడే లోహి నాకు చిన్నప్పుడు ఒక సాంగ్ నేను స్టేజ్ పైన వాడినా, నేను స్కూల్లో ఉన్నప్పుడు. ఏం పాట? నాకు ఇష్టమైన పాట. వచ్చు, పాటలు పాడతా. నాకు ఇష్టమైన ఒక సిరివెన్నెల సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, నేను చిన్నప్పుడు అది స్టేజ్ పైన కూడా వాడినా. ఓకేనా? పాడాలా? ఓకే, పాడు. రసస్వర సుర చేరి గమనమౌ సామ వేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరించినై విరసించి తిని ఈ కవనం, విపంచినై వినపించి తిని ఈ గీతం. మా అక్క అయితే మేము వెళ్ళినామని చెప్పేసి లంచ్ ప్రిపేర్ చేశారు. మేము వెళ్ళింది సాటర్డే, అందుకని మేము నాన్ వెజ్ తినమని చెప్పేసి బగారన్నం, పన్నీర్ కర్రీ, మామిడికాయ పులిహోర, స్వీట్ ఏమో బూరెలు చేసింది. మా పిల్లలకు బూరెలు అంటే ఇష్టం, అందుకని బూరెలు చేసింది. ఇంకా మా అన్నయ్య లంచ్కి వచ్చేసరికి లేట్ అయిద్దని మేమందరం అయితే తింటున్నాము. ఎలాగూ మేము తిని పిల్లలకు తినిపించేసరికి ఒక 1 hour అయినా పట్టుద్ది, అందుకని మేము తినేసినాము. ఆ లోపు మా అన్నయ్య వస్తారు, ఇంకా మేమైతే తిందామని అయితే తినేసినాము. తిన్నాక మా లోహి అయితే అలెక్సాతో కాసేపు ఆడుకున్నాడు. చాలా ఫన్నీగా అనిపించింది. ఒకసారి మీరే చూసేయండి ఏం చేశాడో. మేమైతే బాగా నవ్వుకున్నాం. రావట్లేదా? What animal you want to hear next? If it is an animal, I don't know what sound it makes. Please try saying some other animal, but one animal at a time. Hurry. If it is an animal, I don't. ఇంకోసారి If it is an animal, I don't know what sound it makes. Please try saying some other animal, but one animal at a time. అలెక్సా రిత్తుని భయపెట్టు దయ్యంలాగా. I'm not quite sure how to help you with that. I'm not quite sure how to help you with that. Alexa, sound like a ghost. Alexa, play Ose Ramalama song. Ose Ramalama by Vandikataram Srinivas and Swarnalita from June South.
చూసారు కదా లోహి అయితే ఎలా చేశాడో. మీకు కూడా నవ్వొచ్చిందా? మేమైతే చాలా నవ్వుకున్నాం. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. గుండు మామేందో ఇంకా అత్తలేడు. ఈరోజు మనం సైకిల్ కొన్నట్టే పోయినట్టే. అత్తవనిత్తది. అత్తమ్మని. డబ్బులు మామకు ఫోన్ చేస్తే మామ కొడతాడు. కొట్టకపోతే నేను కొడతా. ఏడిగివా గాంధీ తాత ఏమన్నాడు? నాది ఓ తాతల చెంప పైన కొడితే ఇంకో చెంప చూపియమన్నాడు. ఇగో రిత్తు కొట్టిండు అనుకో 32 పళ్ళు ఊసిపోతాయి నీ. నాకు ఇప్పుడే 32 పనులు లేవుగా. అయితే ఇగో గట్టి కొట్టమన్నా ముడతాయి ఒక్కొక్కటి లెక్క పెడు. రితు నా కొడు నాని కొడుతుందిరా. మామ చూడండి చూడు. కొడుతుంది. ఇప్పుడే మా అన్నయ్య అయితే లంచ్కి వచ్చారు. వచ్చాక మా రీతుని ఎత్తుకొని కాసేపు ఆడుకున్నారు. మా ఇద్దరు పిల్లలంటే మా ఆడపడుచు అన్నయ్యకి అయితే చాలా ఇష్టం. కనీసం రోజుకి ఒక 2-3 టైమ్స్ అయినా వీడియో కాల్ చేస్తారు. మార్నింగ్ నైట్ అయితే కంపల్సరీ చేస్తారు. ఇంకా మధ్యలో ఇంకెప్పుడు గుర్తొస్తే అప్పుడు చేస్తారు. కాకపోతే డైలీ 2 టైమ్స్ అయితే కంపల్సరీ చేస్తారు. మా పిల్లలతో మాట్లాడకుండా అస్సలు ఉండలేరు వీళ్ళైతే. మా పిల్లలకు కూడా అత్త మామ అంటే ఇష్టం. వీళ్ళు కూడా డైలీ ఆడుకునేటప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటూనే ఆడుకుంటారు. ఇంకా అన్నయ్య లంచ్ చేశాక సైకిల్స్ని తీసుకోవడానికి అయితే బయలుదేరినాం. మేము బైక్ పైన వెళ్తే మా అల్లుడును లోహి అయితే ఇద్దరు నడుచుకుంటూ వచ్చిర్రు. ఈ సైకిల్స్ని అయితే KPHPలో బాబా టెంపుల్ ముందు ఒక షాప్ ఉంటుంది, సైకిల్ షాపు. అందులో అయితే తీసుకుందామని అయితే వెళ్ళినాము. ఈ షాపు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటది. అందుకే వాళ్ళిద్దరు నడుచుకుంటూ వచ్చిర్రు. చూడండి ఇప్పుడు షాప్ లోకి వచ్చేసినాం. ఈ షాప్ లో అయితే కలెక్షన్ చాలానే ఉన్నాయి. ఫస్ట్ అన్నయ్య అయితే రీతుకి సైకిల్ చూస్తున్నాడు. పింక్ అని గిది చూపిస్తావేంది రీతు? రాజుకి బేబీ పింక్. లోయన్కి సరిపోతుంది. లోయగంకి దా గింతదా గింతదా కట మామ దగ్గర కొంచెం పెట్టుకో కలరు. ఏది కావాలి చూడు, చూపి మామకి ఏ కలర్ కావాలి. చిన్న సైజ్ దాంట్లో పెద్ద దొరుకుతుంది 14 సైజ్ సేమ్ మోడల్ పెద్దగా అయితే అవి ఉండాలి కావచ్చు. కొంచెం పెద్దనే ఉండనక్క. ఆమెకు పింక్ కలరే కావాలని అడిగింది. అందుకే అదే సెలెక్ట్ చేసుకుంది కూడా. మా అన్నయ్య రీతుకి సైకిల్ కొంటున్నారు. చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సైకిల్ మీద అయితే ఎక్కి కూర్చుంది రీతు. మేము కూడా సైజ్ చూద్దామని అయితే ఎక్కించినాము. సైజ్ చూసినాము. ఇంకా నెక్స్ట్ లోహికి సైకిల్ కూడా చూద్దామని సైకిల్ చూస్తున్నాము. లోహికి కూడా తొందరగానే సెలెక్ట్ అయింది. వాడికి కూడా సైజ్ చూడమని అంటే ఎక్కైతే కూర్చొని చూస్తున్నాడు. వాడికి ఆ సైకిల్ బాగా నచ్చింది. రీతుకైతే ఆ పింక్ సెలెక్ట్ చేసుకుందంటే ఇంకా వేరే చూద్దామన్నా కూడా చూడనివ్వలేదు. అందుకని ఇద్దరికి సెలెక్ట్ అయ్యాయని అయితే రేట్లు అయితే అడిగి తెలుసుకుంటున్నాం. నాకైతే రేట్లు అయితే ఎక్కువ అనిపించింది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అందుకని రేట్ ఎక్కువైనా పర్లేదని తీసుకున్నాము. ఈ 2 సైకిల్స్ కి ఎంత పెట్టచ్చో మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. దాన్ని బట్టి నాకు ఎక్కువ పడిందో తక్కువ పడిందో నేనైతే తెలుసుకుంటాను. రేట్ ఎంత తగ్గించమన్నా ఎక్కువ ఏం తగ్గించలేదు. ఒక 200-300 అయితే తగ్గించిండు అంతే. లోహి అయితే వాడి కిట్టి బ్యాంకులో దాచుకున్న డబ్బులతోనే కొనుక్కుంటానని అయితే వచ్చిండు. అందుకే సైకిల్కి ఎంత అనైతే ఊక అడిగిండు. తక్కువ అయితే మేము కొనిస్తామో లేదో అన్న భయమే వాడికి ఉంది. కానీ కొనిద్దామని వెళ్ళినాక కొనియకుండా ఉంటామా? వాడి డబ్బులు కాకుండా ఒక 800 కలిపి కొన్నాము అంతే. మొత్తం వాడి డబ్బులు పెట్టుకుని సైకిల్ కొనుక్కున్నాడు. మా అన్నయ్య అయితే రితుకు కొనిచ్చారు. సైకిల్స్ తీసుకున్నాక అన్ని సెట్ చేయించుకొని ఇంటికైతే వస్తున్నాము. నేనేమో లోహి సైకిల్ తీసుకొని, మా అల్లుడేమో రితు సైకిల్ తీసుకొని ఇంటికి వచ్చేసినాము. కార్లో పెట్టేయాలా? కాళ్ళు నొత్తున్నాయా? చిన్నప్పుడు సైకిల్ దొరికిన రోజులు గుర్తొచ్చినాయి. నూపుకుంటూ వచ్చినాయి. ఇక వాపస్ ఇద్దామా రితుది? ఇచ్చేద్దాం మళ్ళీ వాళ్ళకి. లాక్కుంటే కింద వేసుకుని పెట్టచ్చు.
ఈ సైకిల్స్ ని మీరు ఎలా తీసుకెళ్తారు? నేనైతే కార్ లో తీసుకొస్తాను అన్నాడు మా అల్లుడు. అందుకని కార్ లో పెడుతున్నాము సైకిళ్ళు. అవి కార్ లో పెట్టుకొని మా అల్లుడు, లోహి, రితు, నేను కార్ లో అయితే ఇంటికి బయలుదేరినాం. మా ఆయన అయితే బైక్ పైన వచ్చారు. మా పిల్లలకైతే వాటిని ఎప్పుడెప్పుడు నేర్చుకుందామా, తొక్కుదామా అని అయితే కుతూహలంతో ఉన్నారు. కానీ నేను వాటిని ఆ రోజు అస్సలు దొక్కనివ్వలేదు. ఎందుకంటే నాకు ఏదైనా కొత్త వస్తువు తీసుకొచ్చినాక వాటికి బొట్లు పెట్టి, పూలు పెట్టి, కొబ్బరికాయ కొట్టడం అలవాటు. అందుకని మా పిల్లలకు కూడా అదే చెప్పిన, మీరు ఈ రోజు అయితే దొక్కకూడదు, రేపు దొక్కుతురు అని చెప్పిన. బేకరీ ఉంటాయి కదా, అక్కడ కొనుక్కోవచ్చు చక్క. నువ్వు చిన్నగా ఉండంగా మళ్ళేమో ఇక్కడనే అమ్మ నాకు 3 years ఉండంగా, 3 years 2 years ఉండంగా ఈ టెంపుల్కి వచ్చిన కొబ్బరికాయ కొట్టి ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాం. నెక్స్ట్ డే అయితే శ్రీరామనవమి. ఆ రోజు ఇంట్లో పూజ కంప్లీట్ అయినాక గుడికి వెళ్ళొచ్చాక సైకిల్స్ కి బొట్లు పెట్టి పూలు కట్టినాక కొబ్బరికాయ కొట్టినాక వాళ్ళనైతే ఎక్కి తొక్కమని చెప్పిన. ఈ రోజు మంచి రోజు కదా, ఇంకా తొక్కడం అయితే స్టార్ట్ చేయండి, నేర్చుకోండి అని చెప్పేసి తొక్కమన్నా. సైకిల్ తొక్కమంటే దొక్కిరు. నాలాగా మీకు కూడా ఎవరికైనా ఈ అలవాటు ఉంటే చెప్పండి. మీరు కూడా ఏదైనా కొత్త వస్తువు తీసుకున్నాక ఇలానే చేస్తారో చెప్పండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.